హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు ప్రతిరోజు ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో దాదాపుగా 40,000 మంది క్రమం తప్పకుండా చూస్తున్నారు. వారిలో ఒక 7,000 8,000 మంది ఖచ్చితంగా లైక్ చేస్తున్నారు. అయితే ఆ లైక్స్ చేసే సంఖ్య పెరగాలని నేను కోరుకుంటున్నాను. 12,000 నుంచి 15,000 మంది లైక్స్ చేయాలి. అలా చేయడం వల్ల మన ఛానల్ కుటుంబం పెరుగుద్ది, కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. త్వరలోనే అది ఒక 2 నెలల్లో అనుకుంటున్నాను. విజయవాడలో ఒక గ్రాండ్ మీటప్ పెట్టబోతున్నాము. దాదాపుగా 1000 మంది 1500 మందితో ఒక పెద్ద మీటప్ పెట్టి అందరి సమక్షంలోనే మన మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ లాంచ్ చేయబోతున్నాము. అది ఎప్పుడు అనేది అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్, యాప్ జరగాలి అండ్ మ్యాగజైన్ ఫస్ట్ పెడతా. సో ఇంకా మ్యాగజైన్ ప్రతి నెల కూడా మంత్లీ మ్యాగజైన్ వస్తుంది మనది. దానికి బ్యాక్ అండ్ వర్క్స్ ప్రస్తుతానికి జరుగుతున్నాయి. విజయవాడలో మన సబ్స్క్రైబర్ సమక్షంలోనే ఎటువంటి అతిథులు, పెద్ద అతిథులు, ఎమ్మెల్యేలో, ఎంపీలో, పొలిటీషియన్స్ ఎవరిని పిలవం. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్. అందులో పెద్దలు, శ్రేయోభిలాషులు మీ అందరి సమక్షంలోనే లాంచ్ చేయబోతున్నాం అన్నమాట. అది ఎప్పుడు అనేది తేదీ నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను అతి త్వరలోనే. అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ. ఈ వీడియోని అండ్ నా ఛానల్ని ఆదరిస్తూ మొదటి నుంచి కూడా నన్ను మీ కుటుంబంలో ఒకటిగా భావిస్తున్న ప్రతి ఆడపడుచుకి కూడా, నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు మీ ఇళ్ళల్లో మీ అన్నదమ్ములకు కడుతున్న రాఖీ నాకు కూడా కడుతున్నట్టుగా భావించండి. ఎందుకంటే అంటే ఖచ్చితంగా ఓన్ చేసుకున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి నన్ను. అంటే నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలా అంత దగ్గరగా నేను బయట కనిపిస్తున్నప్పుడు బస్ స్టాండ్లోనో, లేదంటే బయట రోడ్డు మీదనో, లేదంటే ఇంకెక్కడో టిఫిన్ చేస్తున్నప్పుడో, లేదంటే కారులో వెళ్తున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు నన్ను గుర్తుపడుతున్న వాళ్ళు అంతగా ఓన్ చేసుకుంటున్నారనమాట. నేను ఫిక్స్ అవుతా. ఎవరైనా నన్ను బయట తిడతారు, నువ్వు చేస్తున్న వీడియోలు ఏంటి, కంటెంట్ ఏంటి అని తిడతారు. ఒక 10 మంది కనిపిస్తావు, అందులో ఒక 2-3 తిడతారని నేను ఫిక్స్ అయిపోతా. కానీ ఏ ఒక్కరి నుంచి నాకు ఇప్పటి వరకు ఆ అనుభవం ఎదురవ్వాల. అంతా పాజిటివ్ రెస్పాన్స్ ఓన్ చేసుకుంటున్నారు. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నా. సరే, అది పక్కన పెట్టేద్దాంలే, మళ్ళీ కొంతమంది సోది ఎక్కువని కామెంట్ చేస్తారు. సరే, రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ. ఈ వార్తని, ఈ అంశాన్ని ఆంధ్రప్రభలో బాగా వేశారు. పక్కన రష్యాకు దగ్గరగా, అమెరికాకు దూరంగా, పుతిన్కు మోదీ ఫోన్, చైనాతో బలపడుతున్న బంధం, బ్రిక్స్ దేశాలపై అమెరికా అధిక సుంకాలు, అమెరికాను నిలువరించేలా బ్రిక్స్ అడుగులు, భారత్లో పర్యటించాలని పుతిన్కు మోడీ ఆహ్వానం, ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని కోరిన మోదీ, ఉక్రెయిన్ పరిస్థితులను వివరించిన పుతిన్, 7 ఏళ్ల గ్యాప్ తర్వాత చైనా సందర్శించనున్న మోడీ. సో ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశ పర్యటనకు రాబోతున్నారు. అదే సమయంలో అది అయిపోయిన తర్వాత ఈ నెలాఖరున మన ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు, దాదాపుగా 7 ఏళ్ల తర్వాత. అంటే ఇక్కడ అమెరికా ఎప్పుడైతే అహంకార పూరిద్వారంతో, నియంతృత్వంతో మన దేశం మీద అధికంగా సుంకం వేసి బెదిరించే ప్రయత్నం చేస్తోందో, మన దేశం ఇంకా మిత్రబంధాలను, కొత్త మిత్రులను, ఆల్రెడీ ఉన్న మిత్రులను కాస్త బంధాలను స్ట్రాంగ్ చేసుకుంటాం. మరోవైపు అమెరికా మాత్రం అసలు మేము తగ్గేదే లేదు, భారత్ దిగ్గొస్తే మేము సుంకాల మీద పునరాలోచిస్తాం, ప్రస్తుతానికైతే మాకు ఆలోచన లేదు అని చెప్తోంది. అమెరికాకు దూరంగా ట్రంప్ టారిఫ్లతో అమెరికాపై ఆగ్రహం, తగ్గేదేలే అంటున్న భారత్ ఆయుధాల కొనుగోలు నిలిపివేశారని ప్రచారం, ఒప్పందాల్లో మార్పులు లేవన్న రక్షణ శాఖ, భారత్తో చర్చలకు అవకాశం లేదు, ట్రంప్ దేశ ప్రయోజనాలే ముఖ్యం, మోదీ అమెరికా ఎత్తుగడలను అడ్డుకునే వ్యూహంతో భారత్. సో ఇదే రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామం అని చెప్పుకొచ్చారనమాట. సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తే లేదు అని డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చాడు. అలాగే జిన్పింగ్ పుతిన్ సంభాషణ, ఉక్రెయిన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం చైనా అధినేత షీ జిన్పింగ్తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్ సంక్షోభం తాజా పరిస్థితులను వివరించడంతో పాటు ఇటీవల అదే అంశంపై అమెరికాతో కొనసాగిన సంప్రదింపుల వివరాలను జిన్పింగ్కు పుతిన్ తెలిపినట్టు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెలాఖరులో చైనాలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కానున్నారు.
సో ఇవన్నీ రాసుకొచ్చారనమాట. అలాగే ఎన్నికల వ్యవస్థ మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం అర్థవంతంగా ఉంది, లాజికల్గా ఉంది, లీగల్గాను ఉంది, కన్విన్సింగ్గాను ఉంది. కాబట్టి ఆ అంశాన్ని మనం సీరియస్గానే చూడాలి. ఆయన బయట పెట్టిన ఓటర్ల జాబితాలో అక్రమాలు నమ్మశక్యంగా ఉన్నాయి. దీని మీద ఈసీ స్పందిస్తున్న తీరు సవ్యంగా లేదు. ఈసీ కూడా ఒక రాజకీయ పార్టీలాగా ఆ ఆరోపణలను ఖండించడం లేదా ఆరోపణలు తిప్పికొట్టడం, ఆరోపణల మీద కౌంటర్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈసీ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి జవాబుదారీగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి ఆయన చేసిన ఆరోపణలను ఆయన చేత నిరూపించడానికి ఒక అవకాశం ఇచ్చి వీలైతే డిబేట్ పెట్టాలి. ఒకవైపు ఈసీ అధికారులు, నిపుణులు అండ్ రాహుల్ గాంధీ గారు ఆ ఓటర్ల జాబితా మొత్తం పట్టుకొని అవసరమైతే ఆ కాన్స్టిట్యున్సీలోనే ఆయన ఏ కాన్స్టిట్యున్సీ ఏ డోర్ నెంబర్లు చూపించాడో అక్కడే వెరిఫై చేయాలి పబ్లిక్ సమక్షంలో. అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం. మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యలు, బెంగళూరులో నిరసన ర్యాలీ, మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలంటూ రాహుల్కు ఎన్నికల సంఘం సూచన, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎన్నికల సంఘం ఈసీ భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం. ఇందుకు పాల్పడుతున్న వారెవ్వరినీ తమ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ భాజపాతో బహిరంగంగా కుమ్మక్కవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై స్థానిక ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ను దాఖలు చేయాలని రాహుల్కు ఈసీ సూచించింది. తమ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలోనూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వాతంత్ర ఉద్యానవనంలో ఓట్ల దోపిడీని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలోనూ ఆయన మాట్లాడారు. ఒక వ్యక్తి ఒక ఓటును అసలు ఓటుకి ఆధార్ లింక్ చేసి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు బయోమెట్రికో ఫింగర్ ప్రింటో ఏదో పెడితే అప్పుడు ఆ స్కాన్ తీసుకున్న తర్వాత ఓటు పెడితే బాగుంటుంది కదా. ఈ కంప్లీట్ ఉన్న టెక్నికాలిటీస్ను అండ్ ఏఐ లాంటి సాంకేతికతను ఈ ఓటర్ల జాబితాకో లేదంటే ఓటింగ్ విధానంలోనూ ఎందుకు తీసుకురాకూడదు? ఆ దిశగా కూడా ఈసీ ఆలోచిస్తే బెటర్. అంటే ఆధార్ కార్డుకు ఓటర్ ఐడిని చేసి ఆధార్ కార్డుకి ఎలాగైతే ఐరిస్ స్కానరు అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ పెడతారో ఓటర్ ఐడి కూడా ఇవి పెట్టడం వల్ల ఓటర్ల జాబితాలో అక్రమాలు పోతాయి, జవాబుదారీతనం పెరుగుద్ది. మీరేమంటారు? మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. ఇక గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ పచ్చజెండా, నెతన్యాహు ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ ఆమోదం, ఖండించిన ప్రపంచ దేశాలు. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు. ఇప్పటి వరకు హమాస్ నియంత్రణకు, బందీల విడుదలకు, సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలోకి తెచ్చుకునే దిశగా పావులు కదుపుతోంది. దీన్ని ప్రపంచ దేశాలు ఒప్పుకోవట్లేదు, ఖండిస్తున్నాయి. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4: జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర. ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 4కి శాశ్వత న్యాయమూర్తుల హోదా లభించింది. శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ జ్ఞాపతి విజయ్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. ఓకే, ఇక సృష్టి కేసులో మరో 3. ఇప్పటికే కేజీహెచ్కి చెందిన 3 వైద్యుల అరెస్టు. వీరిని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు. తాజాగా 3 దళారుల అరెస్టు. దాదాపుగా ఒక 25-30 మంది దళారులు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎవరికి పిల్లలు కావాలి, ఎవరు పిల్లలు అమ్ముతారు అనే ఒక ర్యాకెట్ను ఆమె నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఐవీఎఫ్ కేంద్ర ఎవరు డాక్టర్ నమ్రత గారు. ఆమెకు లైసెన్స్ లేకపోతే ఆమెను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిషేధిస్తే ఆమె మరో 3-4 డాక్టర్లతో కలిపి లైసెన్సులు తీసుకొని క్లినిక్లు నడిపి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపారనమాట. కొన్ని కోట్లలో లావాదేవీలు జరిగాయి. దాదాపుగా ఒక 50-60 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా చెప్తున్నారు. చూడండి, డాక్టర్ నమ్రత గారికి సంబంధించిన లీలలు ఇంకా ఎక్కువ మంది. అంటే ఇది చిన్న తీగ లాగితే మొత్తం డొంక మొత్తం కదిలింది. దాదాపుగా 80 మంది శిశువులను పేద తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వాళ్ళకు ఒక 3 లక్షలు 4 లక్షలు చేతిలో పెట్టి ధనికులకు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి ఒక 30-40 లక్షలు తీసుకొని మధ్యలో భారీగా లబ్ధి పొందారనమాట. ఇది మొత్తం ఒక పెద్ద కుంభకోణం. పోలీసులు చాలా డెప్త్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
తర్వాత పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు, ఐటీడీఏ పరిధిలో 5 ఏళ్లలో విస్తరించేలా నూతన ప్రాజెక్టు, ఉచితంగా విత్తనాల పంపిణీ, నేడు సీఎం చంద్రబాబు పర్యటన. మంచిది. అరకు కాఫీకి గతంతో పోలిస్తే ఇప్పుడు డిమాండ్ పెరిగింది, బ్రాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి కొత్తగా సాగు చేస్తున్నారనమాట. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూములు వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులను 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్లించి జీవనోపాధిగా మార్చారు. రానున్న 5 ఏళ్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించడానికి తాజాగా కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారనమాట. అలాగే దానిలో అంతర పంటగా మిరియాల సాగును 1,00,000 ఎకరాల్లో ప్రోత్సహించనున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చాలా మంచి నిర్ణయం ఇది. లేకపోతే ఆ ప్రాంతంలో పోడు భూములు ఉంటాయి కదా, వ్యవసాయం చేయడానికి కుదరదని చెప్పి కొంతమంది గంజాయి వైపో లేదంటే నిషేధిత పంటల వైపో వెళ్తున్నారు. అలా కాకుండా కాఫీ సాగును ఎంకరేజ్ చేసి అవసరమైన రాయితీలు ఇచ్చి అంతర పంటను ప్రోత్సహించి ఆ కాఫీకి ఒక బ్రాండింగ్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటి సెట్ చేసే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. చాలా మంచి విషయం ఇది. ఇక నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ అంటండి. డిసెంబరు లేదా సంక్రాంతికి అపాయింట్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం, కొత్త జోన్కి పిహెచ్డీల నియామకం షురు. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. కొత్త జోన్కు జూన్లో జీఎంగా సందీప్ మాథూర్ నియమించిన రైల్వే బోర్డు ఇప్పుడు విభాగాధిపతులను కూడా నియామకంపై దృష్టి పెట్టిందని రాశారు. మంచిది. తర్వాత ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష. శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి, సింహాచలం, శ్రీశైలం గుడుల పరిరక్షణ, పురాతన పద్ధతిలో మరమ్మతులు, 200 ఏళ్ల వరకు ఢోకా లేకుండా పనులు, పూణే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు. బాగుందండి. భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిలాకళ సౌందర్యం, కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 100 ఏళ్ల నాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతను భారత పురావస్తు శాఖ చేపడుతోంది. ఆ శాఖ పరిధిలో లేని ఆలయాలు, కట్టడాలు కూడా మరెన్నో ఉన్నాయి. అవి ఎక్కడైనా పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థల అవగాహన లేమితో సిమెంట్, కాంక్రీట్ వంటి వాటిని ఉపయోగించి మరమ్మతులు చేస్తుండటంతో వాటి నాణ్యత దెబ్బతింటోంది, ఆకృతి పోతుంది, అందం పోతుంది. అందుకని ఇప్పుడు పూణేకి చెందిన ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆకృతి పోకుండా, అందం పోకుండా, నాణ్యత దెబ్బతినకుండా శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ మన రాష్ట్రంలో కొన్ని ప్రముఖ ఆలయాలకు ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టడానికి కృషి చేస్తోందని ఒక మంచి వార్త ఈనాడులో రాశారు. ఇక ఇది సంగతి. కార్టూన్ చూడండి. ట్రంప్తో ఎలా డీల్ చేయాలో నేను చెప్తానని, ట్రంప్తో ఎలా డీల్ చేయాలో మోదీకి చెప్తా నెతన్యాహు. వెరీ సింపుల్. నాలాగే క్రాప్ చేయించుకో, అందరితోనూ తగువులు పెట్టుకో, నేను చేసినట్టే తనని నోబెల్కి సిఫార్సు చేయు, సరేనా? సేమ్ పాకిస్తాన్ అదే చేస్తుంది. పాకిస్తానేగా ఫస్ట్ నెతన్యాహు సిఫార్సు చేశారు ట్రంప్కి నోబెల్ ఇవ్వాలని. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రోత్సహించింది ఆ కామెంట్ని, ట్రంప్కి నోబెల్ ఇవ్వాలని. అలాగే అందరితోనూ తగువులు పెట్టుకోవడం పాకిస్తాన్కి కూడా అలవాటు. ఇక పాత టైరు పనికొస్తుంది గురు. ఆయిల్, కార్బన్, ఇనుముతో ఆదాయం, బాయిలర్లు, తారు ప్లాంట్లలో వినియోగం. అరిగిపోయిన టైర్లు ఎందుకు పనికిరావని అనుకుంటే పొరపాటే. వాటి నుంచి చాలానే తీస్తున్నారు. ఆయిల్, కార్బన్, ఇనుము అవన్నీ వాటి నుంచి వస్తున్నాయి. వీటిని తీసే పరిశ్రమలు విజయవాడ, విశాఖలో చాలా ఉన్నాయి. ముందుగా టైర్లను ముక్కలుగా కోస్తారు, అందులో ఉన్న ఇనుమును వేరు చేస్తారు. యంత్రంలో వేసిన టైర్లు 250 నుంచి 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడకబెడతారు. తర్వాత కార్బన్ వేరు చేసి ద్రవాన్ని కండెన్సర్లోకి పంపించి చల్లబరుస్తారు. ఆయిల్ను వడగట్టి నిల్వ చేస్తారు. ఆదాయం వస్తుంది, ప్లస్ పర్యావరణ హితం కూడానంట. ఐరన్ కేజీ 16 చొప్పున 12,000, కార్బన్ కేజీ 6 చొప్పున 17,850 ఆదాయం వస్తుందంట. ఆయిల్ నాణ్యత, డిమాండ్ని బట్టి అమ్ముతారంట. సో ఇదో మంచి బిజినెస్ ప్లాన్ యాక్చువల్లీ. రాష్ట్రంలో 32,982 కోట్ల రైల్వే పనులకు డిపిఆర్, 1,336 కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు. వీటిలో 205 కిలోమీటర్ల కొత్త లైన్లు, మిగిలినవి 2, 3, 4 లైన్లు. సో రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లకు 32,982 కోట్ల విలువైన ప్రపోజల్స్ పెట్టారంట. ఒకటి చూడవచ్చు. తర్వాత సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం. మాటల్లోన, చేతల్లోన. దేశంలో మనమే వెనుకబడి ఉన్నాం అక్షరాస్యతలో. చివరి స్థానంలో ఉన్నాం మనం.
త్వరలో అక్షరాంధ్ర కార్యక్రమం 3 ఏళ్లలో 75 లక్షల మంది వయోజనులను భాగం చేసేలా ప్రణాళిక. రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతుంది. వయోజన విద్య ఇటువంటి చేపట్టడం కొత్తదేమీ కాదు. వయోజన విద్య అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను వాడుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వయోజన విద్య ద్వారా ఈ కార్యక్రమాలు ఏమీ కొత్తవి కాదు. కాకపోతే పేరు మారుస్తారు. ఇప్పుడు అక్షరాంధ్ర అని కొత్త పేరు పెట్టారు. ఇంతకుముందు కూడా రకరకాల పేర్లతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇవన్నీ చెప్పాను కదా, శ్రీరామదాస్ సినిమాలో మంచు మొక్క ఉంది కదా, అలా ఉంటాయి అన్నమాట. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి నిధులు తినేస్తారు, ఫలితం ఉండదు. అందుకని అక్షరాస్యతలో మనం వెనుకబడ్డాం. డిఎస్ఎన్ఎల్యు జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు. మాతృభాష ప్రాధాన్యాన్ని చాటి చెప్పండి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు ప్రధాని మోదీ ఉద్బోధ. 3 నెలల్లోనే 2 అంతస్తుల భవనం నిర్మాణంలో సరికొత్త పద్ధతి. గడ్డర్లతో బీమ్లు, పిల్లర్లు. చిలకలూరుపేటలో కొత్త భవనం 2 అంతస్తుల భవనాన్ని కేవలం 3 నెలల్లో కట్టారు. సాధారణంగా 2 అంతస్తుల భవనం కట్టాలి అంటే, ఈ స్థాయిలో భవనం కట్టాలంటే 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అన్ని రకాలుగా అన్నీ రెడీ చేసుకుంటే మినిమం 9 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది మినిమం, ఎంత భారీ యంత్రాలు తీసుకొచ్చినా సరే. కానీ అటువంటిది 3 నెలల్లోనే 2 అంతస్తుల భవనం కట్టడానికి సరికొత్త పద్ధతి అంట. గడ్డర్లతో భీములు, పిల్లర్లు. దీనివలన ఖర్చు తక్కువ అవుద్ది, సమయం ఆదా అవుద్ది, పాత ఇనుము కింద సొమ్ము అవుద్ది, ఖర్చు అన్ని రకాలుగా ఉంటుందని ఒక కొత్త పద్ధతిని రాశారు. ఇది ఏంటనేది సెపరేట్గా చదువుతాలే. తర్వాత ఆదివాసీ గ్రామాల అనుసంధానం 2404 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణం. నేడు పాడేరుకు సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం, క్రీడా హబ్గా మారుతుందని కేంద్ర మంత్రి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సినీ నటుడు ఏపీఎల్ ప్రచారకర్త వెంకటేష్ ప్రారంభించారు. ఓకే, కుట్టి చప్పుడు కాకుండా చల్లేయడమే. చెరువుల్లో చేపలకు ఆహారంగా కోళ్ళ వ్యర్థాలు. చేపల చెరువులు చేపడుతున్న వాళ్ళు కోళ్ళ వ్యర్థాలను తీసుకొచ్చి చేపలకు ఆహారంగా, దానివల్ల ఏంటంటే చేపలు త్వరగా పెరుగుతాయి, బరువు ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఇష్టంగా తింటాయి అని పెడుతున్నారు. కానీ అవి ఆ చేపలు తిన్న మనకి అనారోగ్యం అనమాట దానివలన. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దీన్ని కట్టడి చేయడానికి ఒక పాలసీ రావాలి యాక్చువల్లీ. రైతు సమస్యలు పట్టవా? విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ప్రభుత్వాలు పాలకులు మారినా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, బడాబాబులకు పెద్దపీట వేస్తున్నారని ఏపీ కోకో రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు. మాయిదారు రంగులు ముంచేసేలా హంగులు. కల్తీ ఫుడ్ గురించి చెప్పారు. వాడింది 102, వదిలేసుకున్న 954 టీఎంసీలు. నీళ్లు వృధా అవుతున్న వైనం. రాష్ట్రంలో ఈ నీటి సంవత్సరంలో కేవలం 69 రోజుల్లో 954 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఇదే సమయంలో గోదావరి, కృష్ణా, వంశధార నదుల కింద ఉన్న ఆయకట్టుకు మనం వినియోగించుకున్న నీళ్లు 102 టీఎంసీలు మాత్రమే. చూసారా ఎంత నీరు మనది వేస్ట్ అవుతుందో? ప్రతి సంవత్సరం ఎన్ని టీఎంసీలు కృష్ణాలో మిగులు, కృష్ణా గోదావరి జలాల్లో వేస్ట్ అవుతున్నాయి అనేది రాశారనమాట. శిక్ష నిందితులుగా నాక మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత. ఈ అంశం ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారండి. ఇదిగోండి. కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు. అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందులో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. పాపం తండ్రిని పోగొట్టుకున్న కుమార్తె, తండ్రి చావుకి ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్నారు. సరే, సాక్షికి వెళ్దాం. సాక్షిలో టీడీపీ తొండాట. వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూత్ల మార్పిడి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు, కుతంత్రాలు. ఏమి కుట్రలు, ఏం కుతంత్రాలు మేస్టారు? 1995 నుంచి 2021 వరకు ఎప్పుడు కూడా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగలేదు. ఎప్పుడూ ఏకగ్రీవమే. వైఎస్ ఫ్యామిలీ పట్టు ఉండేది. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసినా, పోటీకి సిద్ధపడినా వాళ్ళని బెదిరించి భయపెట్టి విత్డ్రా చేయించేవాళ్ళు.
1995 నుంచి అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పులివెందుల జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవుతూ వస్తుంది, బలవంతపు ఏకగ్రీవం అవుతూ వస్తుంది. ఫస్ట్ టైం ఎన్నిక జరుగుతోంది 30 ఏళ్ళ తర్వాత. మరి ఆ మాత్రం ఉంటాయిగా. అక్కడ వైఎస్ ఫ్యామిలీ పట్టుపోతోంది అని వైసీపీ వాళ్ళందరూ కూడా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా మనం గెలిచి తీరాల్సిందే అని టీడీపీ వాళ్ళు కూడా బరిలోకి దిగారు. పాపం 4 రోజుల నుంచి ఈ ఫోటోలు, ప్రతిరోజు ఈ ఫోటోనే, 4 రోజుల నుంచి ప్రతిరోజు ఈ 3 ఫోటోలే. వీళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్తగానే ఉన్నారు. ఈయన తిరుగుతున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీళ్ళకి తగిలింది పెద్ద ఏం లేదు. దాన్ని జూమ్ చేసి వంకరకు మెర పెట్టి ఇటు చేసి అటు చేసి తిప్పి అదే ఫోటోలు వేస్తున్నారు 4 రోజుల నుంచి. సొంత పేపర్ ఉంటే ఎన్ని లాభాలు చూసారా. ఒక చిన్న అంశాన్ని, గోరంత అంశాన్ని కొండంత చూపించి వార్తలు రాసేయచ్చు. సొంత పత్రిక ఉండడం వల్ల ఎన్ని లాభాలు. నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లె, కొత్తపల్లె, నల్లగొండ వారిపల్లిలో మాయాజాలం. ఓటు వేసేందుకు ఎక్కువ మంది వెళ్ళకూడదని ఎత్తుగడ, అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకునే పన్నాగం. గతంలో ఏ గ్రామం వారికి ఆ గ్రామంలోనే ఓటు, ఇప్పుడు బూత్లను మార్చిన ఎన్నికల కమిషన్. ఈ కారణంగా దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. టీడీపీ కుట్ర రాజకీయానికి సహకరిస్తున్న అధికార గణం. టీడీపీ ప్రభావం నుంచి ఎన్నికల సంఘం బయటికి రావాలి. ఏమండి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎవరండి? ఇప్పుడు నీలం సాహ్ని గారు. ఆమెకు ఆ హోదా ఇచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. నీలం సాహ్ని గారు అప్పట్లో మన రాష్ట్రానికి సీఎస్గా ఉన్నప్పుడు, అప్పుడు సీఎంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది, కంప్లీట్ అనుకూలంగా పనిచేశారని అప్పట్లోనే మంచి వార్తలు ఉన్నాయి. ఎందుకు ఎన్నికల సంఘం మీద లేనిపోనివి? ఏదో కొత్త అనుమానం వచ్చినట్టు. సర్లే, ఏదో వీళ్ళు వార్తలు రాశారు. పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. పోలింగ్ కేంద్రాల మార్పు దిశగా అధికార దుర్వినియోగమే, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకూడదనే కుట్ర అని ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రాస్తూ ఉన్నారనమాట. నిజంగా చంద్రబాబు గారికి చాలా సహనం అండి. సాక్షి పత్రికలో ఇంత అడ్డగోలుగా ఆయన ఫోటోలు పెట్టి, ఆయన చేతిలో కత్తి పెట్టి, ఆయన అలాంటోడు ఇలాంటోడు అని వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా సంవత్సరాల తరబడి వార్తలు రాస్తున్న ఆయన ఇంత సహనంగా సీఎం కుర్చీలో ఉంటూ కూడా ఈ పత్రికను భరిస్తున్నారంటే ఆయన్ను, సహనం విషయంలో ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. తురకా కిషోర్ ఎట్టకేలకు విడుదల. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని గురువారం హైకోర్టు ఆదేశం. అదే రోజు అర్ధరాత్రి జైలు అధికారులకు ఉత్తర్వులు అందించిన న్యాయవాది. మా పేరుతో రిలీజ్ డైరెక్షన్ ఇవ్వనందున విడుదల చేయలేమని అధికారులు. దీంతో గోజాల కోర్టును ఆశ్రయించిన కుటుంబీకులు విడుదలకు జడ్జి ఆదేశం. ఇక మద్యం కోసం తల్లిని హత్య చేసిన తనయుడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ తల్లిని తనయుడు హత్య చేశాడు. చెవి కమ్మలను బలవంతంగా లాక్కొని ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కర్నూలులో జరిగింది. బా, చెత్త చెత్త చెత్త. రెండో పేజీ మొత్తం ఇవే వేశారా మాస్టర్? ఇది పోలింగ్ బూతుల మార్పుతో ప్రభుత్వ కుట్ర, టీడీపీ కుట్ర రాజకీయం, పులివెందుల పోలింగ్ కేంద్రాల మార్పుకి గరం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోండి. అధికార పార్టీ అరాచకాలు కొమ్ము కాస్తున్న పోలీసులపై కూడా ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించండి. పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరిగేలా చూడండి. మండలి చైర్మన్ మోషన్ రాజుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వినతి. ఈ పేజీ అంతా పులివెందుల ఎన్నిక కోసం కేటాయించారా బాబు? ఓకే. ఆరోగ్య వర్సిటీ ఇష్టారాజ్యం. రాష్ట్రంలో హడావిడిగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, కన్వీనర్ కోట రిజిస్ట్రేషన్కు తగినంత సమయం ఇవ్వని దుస్థితి. పెండింగ్ ధ్రువపత్రాలు అప్లోడ్ చేయలేక వందలాది మంది ఇక్కట్లు. ఉదయం 10 గంటలకు మెయిల్, సాయంత్రం 5 గంటలకు క్లోజ్. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమైన ఉంటుంది తల్లిదండ్రులు. ఓకే. అగ్రి ల్యాబ్లకు జాతీయ స్థాయి గుర్తింపు అంట. నెల్లూరులో జీవ సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ల్యాబ్కు NABL గుర్తింపు. ఓకే, మంచిది. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు. ఓకే. విజయవాడ GGHలో అరుదైన న్యూరో సర్జరీ. రోగి మెదడు రక్తనాళాల్లో పగిలిన కణితిని విజయవంతంగా శస్త్రచికిత్స. వావ్. బాయ్ బాయ్ సాక్షి, బాయ్. గుడ్ బై. గుడ్ బై కాదు, బాయ్ బాయ్. గుడ్ బై ఎప్పుడు చెప్తామో ఏంటో. సాక్షి గుడ్ బై చెప్పాలని ఉంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇక పులివెందుల్లో అటెన్షన్. స్థానిక సమరానికి కౌంటర్. రేపు కొండపి, కడిపలంక పంచాయతీలకు పోలింగు. 12 పులివెందులు, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.
12 ఫలితాలు వెల్లడి అని ఆంధ్రప్రభలో ఇది ఒక వార్త రాశారు. ఇవి తర్వాత గిరిసీమల అభివృద్ధి సిరులు మారుతున్న మన్యం, కూటమి ప్రభుత్వంలో కొత్త దృశ్యం, గిరిజన సంక్షేమంలో నూతనాధ్యాయం, భారీగా నిధులు, వేగంగా పనులు. కరెక్టే. ఒక రకంగా గిరిజన ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ పెట్టి గిరిజన ప్రాంతాలకు సాధ్యమైన ఎక్కువ నిధులు ఇస్తూ అక్కడ పరిస్థితులు మారుస్తున్నారు, వాళ్ళ జీవనశైలి మారేలా ప్రోత్సహిస్తున్నారు. బ్యాక్ ఎండ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక మేము వస్తాం, మీ సంగతి తెలుస్తాం, పబ్లిక్లో చెప్పా, అదే నా డిక్లరేషన్. ఈసీకి రాహుల్ గాంధీ వార్నింగ్, ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వండి లేదా జాతికి క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ ఎంపీకి ఈసీ అల్టిమేటం. కాంగ్రెస్ ఎంపీ ఏంటి, ప్రతిపక్ష నేత ఆయన. ఓట్ల చోరీపై ఈసీ దర్యాప్తు చేపట్టాలి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక డిమాండ్ అని ఈ అంశాలన్నీ రాశారు. తర్వాత హై రైజ్ భవనాలకు 72 గంటల్లో అనుమతులు, ఏపీ డిపిఎంఎస్ పోర్టల్లో ఆటోమేటెడ్ సమాచారం, కొత్త ఎస్ఓపితో క్లియరెన్స్ పాలసీ, 36 గంటల్లోనే ప్రక్రియ మొదలు. సో హై రైజ్ భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇస్తారంట. ఇక స్వచ్ఛత అవార్డ్స్లో విశాఖ పోర్టుకు ప్రథమ స్థానం, ఫిషింగ్ హార్బర్లో మెగా క్లీనప్తో ఖాళీ. సో దేశవ్యాప్తంగా స్వచ్ఛత అవార్డ్స్లో విశాఖపట్నం పోర్టుకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇక ఐటీ బిల్లు వెనక్కి, కొత్త బిల్లు 11వ తేదీన పార్లమెంట్కి. తర్వాత వైద్య విద్య ఆన్లైన్తో సరిపోదు, ఆఫ్లైన్లో చదవాల్సిందే. రష్యా ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులు కోవిడ్ యుద్ధం నేపథ్యంలో స్వరాష్ట్రాలకు రాక అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యాభ్యాసం. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో చదవాలి కనీసం 1 year, అప్పుడే మీకు గుర్తిస్తామని చెప్పి యూనివర్సిటీ చెప్పింది. ఇక ప్రతి ప్రాజెక్టు ఓ కనికట్టు, మాజీ ఎంపీ ఎంవివి మాయాజాలం, వెలుగులోకి అక్రమాలు, ప్రభుత్వానికి వరుసగా నివేదికలు, ఎంకే ప్రాజెక్టులో నయా మోసం, స్థలం తక్కువ ప్లాట్లు ఎక్కువ, సెట్ బ్యాక్ స్థలంలో 40కి పైగా ఫ్లాట్లు. సో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్కడ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా, ఎంవివి బిల్డర్స్ వాళ్ళు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో కూడా అక్రమాలు ఉన్నాయంట, అనుమతులకు మించి ఉల్లంఘనలు ఉన్నాయంట, డీవియేషన్స్ ఉన్నాయంట. సో అంటే సెట్ బ్యాక్ వదలలేదు, కామన్ ఏరియా ఎక్కువ ఇవ్వలేదు అని చాలా తప్పులు ఉన్నట్టుగా జీవీఎంసీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక పల్లాస్ జీడిపప్పు సంక్షోభంలో కాజు ఇండస్ట్రీ, జీడిపిక్కల దిగుమతులతోనే దెబ్బ. వియత్నాం నుంచి దొంగచాటుగా జీడిపప్పు రవాణా, పడిపోతున్న ధరలు. మొన్నటిదాకా కిలో 850, ఇప్పుడు కిలో 650. ఖర్చు కూడా రాని పరిస్థితి. హోల్సేల్ మార్కెట్లో ధరణ పతనం, రిటైల్ మార్కెట్లో కొంత నయం. గిట్టుబాటు కాక ప్రాసెసింగ్ యూనిట్లు మూసివేత. రాష్ట్రంలో 400 యూనిట్లు, ఒక్క పలాసలోనే 300 పరిశ్రమలు, అన్ని నష్టాల్లోనే. 30,000 మంది ప్రభావం, 40% మందికి వారంలో 2 రోజులే పని. సో జీడిపప్పుకి విదేశాల నుంచి దెబ్బ ఉంది. విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల మన దగ్గర ఉత్పత్తి అవుతున్న జీడిపప్పు ధర పడిపోతుందని రాశారు. అది వాస్తవమే, ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. మందుబాబులో మన రాష్ట్రంలో మందు తాగే వాళ్ళంతా మగవాళ్ళే అని ఒక సర్వేలో బయటపడిందని రాశారు. ఆడవాళ్ళు మన రాష్ట్రంలో మందు అక్కడక్కడ అప్పుడప్పుడు తాగుతుంటారు కొంతమంది, కాకపోతే సర్వేల్లో బయటకు రాదు. అది ఇంటర్నల్గా జరుగుద్ది. అదే నార్త్ ఈశాన్య రాష్ట్రాల్లోనో లేదంటే ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనో మాత్రం అమ్మాయిలు కూడా మందు తాగుతున్నాం, ఎస్ మేము తాగుతున్నామని గర్వంగా చెప్పుకుంటారు. ఏ సర్వే వాళ్ళు వెళ్ళినా అవును మేము తాగుతున్నామని చెప్తారు. కానీ మనలాంటి చోట తాగినా సరే గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు తప్ప బయటపడరు అనమాట. ఈవెన్ హైదరాబాద్లో చాలా చోట్ల తాగుతారుగా. ఈవెన్ విశాఖపట్నంలో కూడా ఆ కల్చర్ ఈ మధ్య ఎక్కువైంది. సో మహిళలు ఈ సంస్కృతి చాలా తక్కువ. పురుషులు 31.2% అంట, మహిళలు 0.2% అంట మందు తాగేవాళ్ళు. ఏంటి పురుషులు 31.2%? ఏమంటే 80% మంది తాగుతారు కదండి. అంటే లే సర్వేల్లో అవన్నీ బయటపడవలే. కానీ ఇక పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ? అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొలిక్రామ్ నామినేటెడ్ భర్తీ, సంస్థాగత పదవుల్లోనూ అదే జాప్యం. నిజమే, 45 ఏళ్ల రాజకీయం, 45 ఏళ్ల చరిత్ర, నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేని చేతకాంతనం. మరి చేతకాంతనం అనాలో లేదంటే నిర్లక్ష్యం అనాలో, అశ్రద్ధ అనాలో, అతి జాగ్రత్త అనాలో, అతి తెలివి అనాలో, ఏమనాలో తెలియదు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. కానీ వారానికి ఒకసారి చెప్తారు త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ, త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ అని వారానికి ఒకసారి చెప్తారు. నామినేటెడ్కు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యేలు, ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యంపై కినుక, పార్టీ పదవుల భర్తీలో అనేక సమస్యలు, ఎన్నికల కమిటీ వేసిన ఫలితం శూన్యం, పాలనలో లోకేష్ చంద్రబాబు బిజీ, కార్యాలయానికి సీనియర్లు దూరం, సమన్వయ భారం అంతా పల్లాపైనే. సో ఎమ్మెల్యేల పేర్లు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. కాకపోతే ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లు కూడా కొన్ని నామినేటెడ్ పదవులు రావట్లా. ఐవీఆర్ఎస్లో
ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకని కొంతమంది ఎమ్మెల్యేలు అలిగారనమాట. ఐవీఆర్ఎస్లో ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మా దగ్గర ఎందుకు పేర్లు తీసుకుంటున్నారని. ఐవీఆర్ఎస్ని కొంతమంది మార్పులు చేర్పులు చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారని రాశారు. ఇక అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత అని ఒక వార్త రాశారండి. ఇది డౌట్ యాక్చువల్లీ, నిజమో కాదో తెలీదు. భారత్ సుంకాల నేపథ్యంలో భారత్ యోచన, తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం, అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, రాయిటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవం అన్న రక్షణ శాఖ వర్గాలు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండు, టారిఫ్ల వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి అన్న ట్రంప్, రష్యా చమురు కొనకుండా ఆపేలా తీవ్ర ఒత్తిడికి యత్నం, మాంద్యం పొంచి ఉంది, సుంకాల అంశంలో జోక్యం వద్దు, కోర్టులకు ట్రంప్ హెచ్చరిక, పుతిన్ మోదీ ఫోన్ చర్చలు, ట్రంప్ను ఎలా డీల్ చేయాలో చెబుతా, నెతన్యాహు ఎలా డీల్ చేయాలో చెప్తాడంట. ఆయన్ని ఎలా డీల్ చేయాలో కాదు, ఆయన్ని మా దేశంతో ఎలా డీల్ చేయాలో ఆయనకి చెప్పండి. ఇక ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం, జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రజెంటేషన్, బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు, వాటర్ కార్డు ఆధార అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్ పడుతోంది ఈసీ వర్గాలు. ఎస్, మాస్టర్ ప్లాన్ మాయ, విశాఖ కొండలను కొల్లగొట్టేందుకు నాడు వైసీపీ ఎత్తు, దానికోసం మిక్స్డ్ జోన్లోకి మార్చి విధ్వంసం, రామానాయుడు స్టూడియోలోనూ లేఅవుట్, సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు, ఋషికొండకు పర్యాటకం పేరుతో టెండర్ అని మరో వార్త రాశారు. ఇక వాతావరణ గందరగోళం, వర్షాలపై చెప్పేది ఒకటి జరిగేది మరొకటి, తప్పుతున్న వాతావరణ శాఖ. అందుకేగా వెదర్మెన్, ఏపీ వెదర్మెన్ అంత పాపులర్ అయ్యాడు. అఫీషియల్గా వాతావరణ శాఖ ఇచ్చినవేమీ జరగట్లేదు, కానీ ఏపీ వెదర్మెన్ ఇచ్చినవి 90% జరుగుతున్నాయి. అందుకే ప్రైవేట్గా సోషల్ మీడియాలో కుర్రోళ్ళు చెప్తున్నాయి జరుగుతున్నాయి తప్ప అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఇస్తున్నాయి జరగట్లేదు. అందుకే దాన్ని ఎవరు నమ్మట్లేదు, అది రాశారు. ఇక రసాయన ఎరువులకు నానో తోడు, పోషకాలు ఎక్కువ, పర్యావరణానికి మేలు, రసాయన ఎరువులతో నష్టాలే ఎక్కువ, అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు. నానో యూరియాలో 80 నుంచి 90% పోషకాలు, రసాయన యూరియాలో 30 నుంచి 40%. రసాయన యూరియా 75%, నానో 25% వాడుకోవడం మేలు. పంట ప్రాథమిక దశలో నానో వద్దు, ఆఖరి దశలో వాడితేనే ప్రయోజనం, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సిఫార్సు. సో నానో యూరియా గురించి ఒక వార్త రాశారు. రాష్ట్రంలో యూరియాకి అధిక డిమాండ్ ఉంది, ఈ సమస్య పరిష్కారానికి నానో యూరియా వాడడం మంచిదని అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పంట చివరి సమయంలో వాడాలి అని ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు, రైతులకు ఉపయోగపడేది. అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపేతని ఒక ఆశ్చర్యార్థకం పెట్టారు, అది నిజం కాదు. ఇక రష్యా ఆయిల్ కొనుగోలు నిలిపేస్తేనే చమురు దిగుమతుల భారమే, భారత్తో వాణిజ్య చర్చలు ఉండవు. వెళ్ళయ్యా, మేము వచ్చాక మిమ్మల్ని వదలం, ఎన్నికల అధికారులకు రాహుల్ గాంధీ హెచ్చరిక, బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ, మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాం, భారత్ పాక్ల మధ్య యుద్ధం ఆపాం, ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో. మనోళ్ళేమో ఎవరి ప్రమేయము లేదు అని చెప్తున్నారు, అమెరికా మాత్రం మేము జోక్యం చేసుకున్నాం, మేమే ఆపామని చెప్తున్నారు. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, ఒక ఇంపార్టెంట్ వార్త మిస్ అయ్యానండి. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాలు ఉపసంహరణ. సో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని క్రిమినల్ కేసులు విచారణ చేపట్టకుండా నిషేధించాలని ఇచ్చిన ఆదేశాల విషయంలో సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన వెంటనే, ఆదేశాలు ఇచ్చిన వెంటనే అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు 13 మంది సుప్రీంకోర్టుకి లేఖ రాశారనమాట. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు, మీరు వెనక్కి తీసుకోండి అని. దాంతో సుప్రీంకోర్టు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. సరే, ఇది పక్కన పెట్టేసి ఈనాడులో నేషనల్ అంశాలు చూసి ఇంకా ముగిద్దాం. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆంక్షల నిర్ణయం వెనక్కు, ఆయనపై అపవాదం ఆపడం తమ ఉద్దేశం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక విలయ సాక్షుల శాంతి గీతం, వారిద్దరూ విభిన్న ధృవాలు, ఒకరు మృత్యుంజయుడు, మరొకరు మృత్యుకారకుడు, వీరి భయంకర అనుభవాలకు వేదిక జపాన్లోని హిరోషిమా, నాగసాకి. ప్రపంచాన్ని నివేర్పరిచిన అమెరికా అనుదాడులకు ప్రత్యక్ష సాక్షులు, వారి పేర్లు సుమోటో యమగుచి జపాన్, జాకోబ్ బేసర్ అమెరికా. షాంఘై సదస్సుకు మోదీ స్వాగతించని చైనా. ఈ నెలాఖరున చైనాలో జరగబోతున్న షాంఘై సదస్సుకు మోదీ వెళ్ళబోతున్నారు, అండ్ అక్కడికి పుతిన్ కూడా రాబోతున్నారు. ఇక మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వల్కు 12,000 కోట్లు కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. చొరబాటుదారులు కాంగ్రెస్ ఆర్జేడీ ఓటర్లు, అమిత్ షా ఆరోపణ. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులే ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి ఓటు బ్యాంక్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆరోపించారు. ఇక విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా. పార్కింగ్ గొడవ, సినీ నటి సోదరుడి హత్య.
ఆగ్నేయ ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో గురువారం రాత్రి ఆసిఫ్ ఖురేషి అనే కోళ్ల వ్యాపారిని అదే వీధిలో నివాసం ఉంటున్న అన్నదమ్ములు పదునైన ఐస్ పిక్తో పొడిచి హత్య చేశారు. తన ఇంటి గేటు ముందు పార్కింగ్ చేసిన స్కూటర్ను పక్కకు జరపమని ఆసిఫ్ కోరడంతో మాట పెరిగి ఈ దాడి సీసీటీవీ మాట తిరిగి చేశారా. ఈ నెల 16 లోపు నకిలీ ఓటర్ కార్డు సమర్పించండి. తేజస్వికి ఎన్నికల సంఘం తుది గడువు. కూర్చుని కొమ్మను నరుక్కుంటుంది. రాహుల్ ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలపై భాజపా. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు భాజపా శుక్రవారం తప్పుపట్టింది. తాను ప్రదర్శించిన ఆధారాలు అనుభవం అన్న ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయన్నది. అంతేకాకుండా తాను కూర్చున్న కొమ్మునే నరుక్కుంటున్నట్టుందని ఆరోపించింది. విద్యార్థులు జాతి వివరాలు ఇవ్వాల్సిందే. విద్యా సంస్థలకు ట్రంప్ కార్యాలయం ఆదేశాలు. అమెరికాతో ఆయుధ కొనుగోలు చర్చలు నిలిపివేయలేదు. భారత్ స్పష్టీకరణ. కొత్త ఐటీ బిల్లు వాయిదా వేశారు. ఓకే, సో ఇవి 4 పత్రికల్లో వార్తాంశాలు. దాదాపుగా 35 నిమిషాలు వీడియో వచ్చింది. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అతి త్వరలోనే విజయవాడ లేదా గుంటూరు మధ్యలో సబ్స్క్రైబర్స్ గ్రాండ్ మీటప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. పెట్టి మన సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే మ్యాగజైన్ లాంచింగ్ ఉంటుంది అండ్ మొబైల్ యాప్ లాంచింగ్ కూడా ఉంటుంది. అతిథులను ఎవరిని పిలవం, మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అతిథులు. చాలా సింపుల్గా చేసుకుందాం కార్యక్రమం. ఎందుకంటే ఇది సబ్స్క్రైబర్స్ పెంచి పోషించిన ఛానల్. మీరు ఆదరించడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీ సమక్షంలోనే కార్యక్రమం జరుగుద్ది. అది ఎప్పుడు అనేది చెప్తాను. థ్యాంక్ యూ.